తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటగా ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర, ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికలకు జరిగాయి. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చండీగఢ్ లోకల్ అంతా పోలింగ్ స్టేషన్లో ఎక్స్ట్రా పెట్టించాను. చండీగఢ్ లోకల్ అంతా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగినటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియలో ఇటు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇటు వారి యొక్క ఓటర్స్ వినియోగించుకోవడం జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణం చిత్రముద్ర ఘటనలు అనేది కూడా జరిగిందని తెలుస్తోంది. ఏదైతే గుంటూరు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కేఎస్ లక్ష్మణరావు కొడుకు, అదేవిధంగా వారి కార్ డ్రైవర్ పై కూడా కొన్ని ఘటనలు అనేది కూడా జరిగినప్పటికీ కూడా మిగిలిన చోట్ల అయితే కనుక ప్రశాంతమైనటువంటి పోలింగ్ సర్వే అనేది కూడా జరిగిందని తెలుస్తోంది. దాదాపు 60% వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ అనేది కూడా జరిగినట్టు కూడా సమాచారం అందుగా ఉంది. ఇక ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక కృష్ణా జిల్లా, గుంటూరు ఏదైతే కృష్ణా జిల్లా, అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం యొక్క పోలింగ్ అనేది కూడా ముగిసిందనే తెలుస్తోంది. ఎవరైతే 4 గంటల లోపు ఎవరైతే వచ్చారో వారికి మాత్రమే ఈ యొక్క ఓటు అనేది కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగబోతా ఉంది. అంతేకాకుండా పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్లు అందరూ అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్క రైట్, థ్యాంక్ యూ సంతోష్.